బాబా గారి దివ్య పాదపద్మం సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. అలాగే తమ నామస్మరణ, తమ చరిత శ్రవణం, మననం, నిధిధ్యాసం చేసిన మహర్భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించిన సమర్థ సద్గురు సాయినాథుని దివ్య చరణాలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఆధ్యాత్మ గురువు గారు పాదపద్మ నమస్కారం చెల్లిస్తున్నాం. ఉండవల్లి గ్రామంలో సోదరి కోటేశ్వర గారి గృహంలో ఏర్పాటు చేసుకున్నాం. ప్రథమ సత్సంగానికి హాజరైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ బాబా గారి అనుగ్రహాశీస్సులు మనందరం పొందాలని, బాబా గారి కృపకు మనందరం అర్హత సంపాదించే విధంగా బాబా గారు మనందరినీ ఆశీర్వదించమని బాబా గారి దివ్య పాదం ప్రార్థిస్తూ వేడుకుంటూ, ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు సాయి మాత. ద్వారకామాయిలో ఉన్నది ఎవరు? ద్వారకా అన్న, ద్వారకామాత అన్న, మసీద్ మాత అన్న, సాయిబాబా అని. ఏ సాయిబాబా ఉన్నారు? షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా ఉన్నారు. షిరిడి తెలుసు, షిరిడిలో మసీద్ ఉంది, మసీద్లో బాబా గారు ఉన్నారు. షిరిడి సాయిబాబా అని అన్నాం. షిరిడిలో ఉంటున్నారు కాబట్టి షిరిడి సాయిబాబా. ఇంకా ఏ సాయిబాబా ఉన్నారు? దయగల సాయి, ద్వారకామాయిలో దయగల సాయి. ఆయన ఎలా ఉన్నారు? దయతో ఉన్నారు. బాబా గారే ఉన్నారు, బాబా గారు మాత్రమే ఉంటారు. ఆయన ఎలా ఉన్నారు? ఏ రూపంలో ఉన్నారు? దయతో ఉన్నారు. దయగల సాయి, సాయి మాతవే నీవు సాయి మాతవే. అందుకే బాబా గారు తల్లి అయ్యారు, మాత. తల్లి ఎప్పుడు బిడ్డల పట్ల దయతోనే ఉంటుంది. తల్లి ఎప్పుడు బిడ్డల బాధ్యతని వహిస్తుంది. తల్లి ఎప్పుడు బిడ్డల క్షేమాన్ని కోరుకుంటుంది. అందుకని బాబాగారి భక్తులకి అందరికీ బాబాగారే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ వారే అవుతారు. ఇంకా ఎక్కడ ఏ దేవీ దేవతల దగ్గర కూడా ఇలా కనిపించదు మనకి. ఏ అభిప్రాయాలు మనకు కనిపించవు. ఒక బాబాగారు మాత్రం మనం అలా కొలుస్తాం. బాబా మీరే మా తల్లి, మీరే మా తండ్రి, మీరే మా దైవం, గురువు అని సర్వస్వం కొలుస్తాం. కారణం ఏంటి? మనం పిలవకుండానే బాబా గారు పలుకుతారు. ఇదే సద్గురు తత్వం. భగవంతుడు పిలిస్తే వస్తాడు, సద్గురువు పిలవకపోతే వస్తాడు, పిలవకపోయినా వస్తాడు. ఆయన ఎప్పుడు మనల్ని రక్షిస్తూ ఉంటారు, కాపాడుతుంటారు. ఆయన చూపు ఎప్పుడు మన మీద ఉంటూ ఉంటుంది. తల్లి ఇప్పుడు బిడ్డని కనిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు పసిపెట్టి ఉన్నాడు, తల్లి ఇంట్లో పని చేసుకుంటూ కూడా వంటింట్లో ఉన్న బట్టలు ఉతుకుతున్నా లేదా ఇంకో పని చేస్తున్నా ఆ దృష్టి అంతా ఎవరి మీద ఎక్కడుంటుంది? బిడ్డ మీదే ఉంటుంది. అమ్మ బాబెట్టి వెళ్ళింది, బాబెట్టి వెళ్ళాడు, బయటికి వెళ్ళాడా, ఇదే దృష్టి ఉంటుంది. ఏమైనా పట్టుకున్నారా, ఏమైనా పడేసుకుంటారా, ఇదే దృష్టి ఉంటుంది. అలాంటి తల్లి దయ బాబా గారికి మన మీద ఉంది. మనం ఎట్టున్నా కూడా బాబా గారు ఆయన దయ చూపుతో, కరుణమైన చూపుతో మనం చూస్తూ ఉంటారు, కాపాడుకుంటూ ఉంటారు. ఆ దయ మన పాత్రలో కావాలి, అర్హత మనం సంపాదించాలి. ఇప్పుడు ఆ తల్లి ఆ బిడ్డని ఆ ఇంట్లో తిరుగుతున్న బిడ్డ మీద ఎందుకు ఉంది? కారణం ఏంటి? అర్హత? ఆ బిడ్డ అర్హత ఏంటి? ఆ పసిబిడ్డ మీద ఇంట్లో తిరుగుతుంటే తల్లి దృష్టి ఎందుకు ఉంటుంది? కన్న ప్రేమ, కన్న బిడ్డ, తన మాత్రం తల్లి కాబట్టి ఆ బాధ్యత తన బిడ్డ కాబట్టి చూస్తుంది. అలాగే మనం ఆయన బిడ్డలం కావాలి. బాబా గారికి మనం బిడ్డలం కావాలి. ఆయన మనకి తల్లి, తండ్రి, గురువుదేవు సర్వస్వం బాబా గారు మనకు కావాలి. ముందు మనం అడిగేస్తేనే బాబా గారు వేస్తారు. మీరు ఒక అడిగేస్తే నేను 10 అడుగులు వేస్తానన్నారు. మన బాబా గారి ముందు నించొని, బాబా నీ ముందు ఒక అడిగేసాము, నువ్వు 10 అడుగులు వేయంటే ఆయన వేరు. అది కాదు, ఆయన వేయమన్న అడుగులు, మనల్ని వేయమన్న అడుగు అది కాదు, ఆయన వేస్తానన్న అడుగు అది కాదు. మరి ఏంటి అడుగు? కంటికి కనిపించదు,
అనుభవిస్తే మాత్రమే తెలుస్తుంది. మన మనసుతో ఆయన వైపు అడుగు వేయాలి, భక్తి ప్రేమతో ఒక అడుగు వేయాలి. అంటే ఆయన స్మరణ చేయాలి, ఆయనకు మనం కొంత సమయాన్ని కేటాయించాలి. బాబా గారి గురించి మనం చింతించాలి, బాబా గారిని మాత్రమే మనం ధ్యానించాలి. ఇది మనం వేసే అడుగు. వేస్తే ఆయన 10 అడుగులు మనం వేపేస్తా అన్నారు. అంటే మనం చేసిన దానికి 10 రెట్ల అనుగ్రహాన్ని బాబా గారు మనకి ఇస్తాను అన్నారు. ముందు ప్రయత్నించవలసింది, చేయాల్సింది మనమే. ఒకసారి ఆయన నా బిడ్డ వీడు, ఈమె నా బిడ్డ అని బాబా గారు మనం అనుకుంటే ఆయన మన చివరంతా మన జన్మలు కూడా ఆయన మన చేయి వదలరు. ఎప్పుడు ఆయన మనతోనే ఉన్నారు అనే అనుభవాన్ని కలిగిస్తారు. ఆ అనుభూతి మనం పొందుతాం, ప్రత్యక్షంగా పొందుతాం. బాబా గారిని బట్టి మేము ఇలా ఉన్నాం, బాబా గారిని బట్టి మమ్మల్ని రక్షించారు, బాబా గారిని బట్టి మాకు ఇలా జరుగుతుంది. ఎంతోమంది, కోట్ల మంది ఉన్నారు బాబా గారి గురించి చెప్తూ ఏడ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ అనుభూతిని పంచుకుంటూ. కంకిపాడులో ఒక ఆవిడ ఉన్నారు, టింబర్ డిపో యజమానురాలు. కంకిపాడు బస్ స్టాండ్కి వెనకే ఇల్లు, బస్ స్టాండ్లో నుంచే వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలండి. ఒకసారి వారి ఇంట్లో సత్సంగం కోసం వెళ్ళాం. షిరిడీలో ఎవరు చెప్పారంట, నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు వాళ్ళు ఫోన్ చేయండి, మీరు సత్సంగం కావాలంటే నా నెంబర్ ఇచ్చి షిరిడీలో చెప్పారంట వాళ్ళు. మీరు ఫోన్ చేస్తే వస్తారు, మీరు మాట్లాడండి, సత్సంగాలు చెప్తారు, బాగుంటుందని చెప్పన్నారంట. ఆవిడ ఫోన్ చేశారు, మాది పలానా కంకిపాడండి, మాకు ఇది ఉందని ఆవిడకి సంబంధించిన వివరాలని చెప్పారు. మా నెంబర్ ఎవరు ఇచ్చారమ్మా మీకు అంటే, ఎవరో మాకు తెలియదు, ఇక్కడ మేము ఉన్న రూముల దగ్గర ఎవరో అడిగితే ఒకళ్ళు ఇచ్చారు, సత్సంగాలు కావాలంటే అప్పుడు ఇచ్చారు, మీ నెంబర్ చెప్పమన్నారండి అన్నారు. ఆ ఒక్కరు ఎవరు అనేది వాళ్ళు చెప్పలేకపోయారు. పోనీ హోటల్ వాళ్ళ అన్నారు, వాళ్ళకి ఫోన్ చేశాను, వాళ్ళు మేము ఎవరు, మా సంబంధం లేదు, ఎవరు మాకు కూడా తెలియదు అన్నారు వాళ్ళు. సరే వాళ్ళు అనుకున్న విధంగా వెళ్ళాము, చెప్పాము పలానా రోజు అని వెళ్ళటం జరిగింది సత్సంగానికి. వెళ్తే ఆమె చెప్తుంది, నేను ఇలా ఉన్నాను, ఈరోజు ఇవాళ కోట్లు సంపాదించుకున్నాము, ఒకప్పుడు మాకు ఏదైనా స్థితి, ఈరోజు మేము కోటీశ్వరులు అయ్యాము. నేను ఒకప్పుడు బాగా లావుకుండేదాన్ని, ఇప్పుడు నేను చాలా సన్నపడ్డాను. ఇదంతా మందుల వాడి కాదు, నేను తగ్గింది కేవలం బాబా గారి యొక్క అనుగ్రహంతో నేను తగ్గాను ఆమె ఏడుస్తూ చెప్తుంది. నాకు తల్లి తండ్రి సర్వస్వ బాబా గారే, బాబా గారి కోసం చచ్చిపోమన్నా చచ్చిపోతాను, నాకు వీళ్ళు ఎవరొద్దు అని అది చెప్పడం జరిగింది. మన గ్రూప్లో కూడా ఉన్నారు ఆవిడ. అనుభూతిని ఆవిడ పొందారు. ఆవిడ తిరుపతి వెళ్ళారంట, ఆవిడను ఇంకా వాళ్ళ అక్క చెల్లె తోడికోడలు ఎవరో ఆడబిడ్డో తిరుపతి వెళ్తే అక్కడి నుంచి ఎందుకు షిరిడి వెళ్ళిపోవాలనిపించిందంట. అంతే, ఇంటికి రాకుండా తిరుపతి నుంచి డైరెక్ట్గా షిరిడి వెళ్ళిపోయారు. మాకేం తెలీదు, మా భాష రాదు, మాకేం తెలీదు. మా ఆయన మా అబ్బాయి ఫోన్ చేసి వచ్చేసేయమన్నారు, మేము రాము, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి మేము వెళ్ళిపోయాం అని అన్నారంట. హైదరాబాద్లో వాళ్ళ చుట్టాలు ఎవరు ఉంటే మా అమ్మ షిరిడి వెళ్తానంటుంది, ఆమెను వెళ్ళనివద్దు, ఆపండి, పట్టుకుని తీసుకురండి అన్నకి ఆపండి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారంట. చేస్తే వాళ్ళు లబ్బోద్దిపోమంటే వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కనిపిస్తే ఏంటంటే రండి మీ అబ్బాయి రమ్మంటే, అంటే మేము రాము, మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పి మేము ఇద్దరం బలవంతంగా మేము వెళ్ళిపోయాము. వెళ్ళినందుకు మాకు బాబా గారు మంచి మాకు అనుభవాలు కలిగించారు, అనుభూతులు పొందాము అని వాళ్ళు చెప్పుకొచ్చారు మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు. అలా ఆయన కోసం మనం ఎప్పుడైతే పరితపిస్తామో అప్పుడు ఆయన మనల్ని పట్టుకుంటారు, అప్పుడే ఆయన మనల్ని దగ్గర చేసుకుంటారు. మనం ఆయన బిడ్డలం. ఎప్పుడు తల్లి ప్రేమ కోసం మనం పాకులాడాలి. తల్లి ఎప్పుడు బిడ్డల శ్రేయస్సును మాత్రమే కాంక్షిస్తుంది, బిడ్డ యొక్క బాగోగులు చూస్తుంది. మనం కొంత సందర్భాలు కూడా బాబా గారు మనం ఎంత చేస్తానో, ఆయన మనకు అది ఇవ్వలేదు, మాకు ఇది ఇవ్వలేదు, మేము చేసేదంతా నిష్ఫలమైనా, పోనీ ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ మా ప్రయోజనం చెందుతుందా అని ఆలోచిస్తుంటాం. కానీ బాబా గారి దగ్గర దొరకనిది, బాబా గారు ఇవ్వలేనిది, బాబా గారి దగ్గర మనం పొందలేనిది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పొందలేం. ఏ మూల ఏ క్షేత్రానికి వెళ్ళినా, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా మనం ప్రయోజనం పొందలేం. బాబా గారు ఇవ్వనిది. ఆయన ఎందుకు ఇవ్వలేదు? మనకి మంచిది కాదు కాబట్టి ఇవ్వలేదు, అంతే. మనకి ఏది శ్రేయస్సో తల్లి అదే చేస్తుంది.
ఇప్పుడు కొంతమంది పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుంటామనో లేకపోతే ఊర్లోకి వెళ్తామనో ఇంకోటి ఏదో చెప్తా ఉంటారు. తల్లిదండ్రులు ఏదో వారిస్తారు వాళ్ళు, వద్దమ్మా మనకు అది మంచిది కాదు, అది కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ప్రమాదం ఉంటుంది, లేకపోతే డబ్బులు లేవు, ఏదో సాగు చెప్తారు. వాళ్ళ మంచి కోసం కోరి మనం చెప్తాం వద్దు అట్లా అని. వాళ్ళు వినరు, అయినా మనం బుజ్జగిచ్చేది చెప్తాం. కారణం ఎందుకు ఏం చెప్తాం మనం? వాళ్ళ శ్రేయస్సుని మాత్రమే కోరి చెప్తాం, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని. అలాగే బాబాగారు కూడా ఆయన మనల్ని ఇబ్బంది పడకూడదని మన శ్రేయస్సుని కాంక్షిస్తూ ఉంటారు. మనల్ని కనిపెట్టుకొని చూసుకుంటూ ఉంటారు కంటి రెప్పలాగా. మనం ఆయనకి ఇవ్వాల్సింది ఏంటి? కేవలం సమయం మాత్రమే. ఆ సమయాన్ని ఎలా ఇవ్వాలి? భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఈ శ్రద్ధ ఎలా కనిపిస్తుంది? ఈ భక్తి ఎలా ఉంటుంది? భక్తి అంటే గురువారం భక్తిలాగా ఉండకూడదు. గురువారం వస్తే మా మందిరానికి వెళ్ళేమా, హారతికి అటెండ్ అయ్యామా, వాళ్ళు పెట్టే ప్రసాదం తినేసామా, వచ్చేసామా, ఇది భక్తి కానే కాదు. శ్రద్ధ అంతకంటే కాదు. అంటే ఒక్క గురువారమే ఆ కాసేపే మధ్యాహ్నం హారతి అప్పుడే బాబాగారు మనకి కనిపిస్తే, ఆ కాసేపే మన బాబాగారు మనం దండం పెట్టుకొని వస్తే అది నిజమైన భక్తి కాదు. మిగతా సమయంతో ఏమైపోయినట్టు? మిగతా టైంలో బాబాగారు లేరా? గురువారం ఉదయం నుంచి లేరా? మధ్యాహ్నం నుంచి లేరా? చాలామంది మందిరాల్లో ఇదే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండవల్లి మందిరంలోనే నేను చస్తా బతుకుతా, టైం అయిపోతుందని డబ్బుకి వెనకాడకుండా, సమయం చూసుకోకుండా పనులన్నీ మానుకొని వస్తే చివరంతరం అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు, ఆ గుడి వాళ్ళే ఉండేవాళ్ళు కాదు. అదేంటంటే మేము ఇప్పటిదాకా ఉన్నామంటే ఇప్పుడే వెళ్ళిపోయని చెప్పేవారు. ఎవరిని చూడాలి? మేము అక్కడ బాబాగా దండం పెట్టుకొని కూర్చునేవాళ్ళం. మేము వచ్చి నాతో నేను బాబాగారు ఇంకెవరు ఒకళ్ళిద్దరు వస్తే మేము అంతే, ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎన్ని వారాలు అలా అవసరం అనిపించిందో. సరే, మన కార్యక్రమం, మన కర్తవ్యం నిర్వర్తిస్తే ఎప్పుడు వచ్చేవాళ్ళు? 12 గంటల హారతి కంటే 11:50కి 11:55కి 12కి అసలు మొత్తం మందిరం అంతా నిండిపోయేది. వాళ్ళు చూపంది ఎట్లుండేది? వీడు ఎప్పుడు ఆపుతాడా, ఎప్పుడు హారతి మొదలైద్దా, ఇదే దృష్టిలో ఉండేవాడు వచ్చిన జనం అంతా. కాకపోతే అక్కడ ముందుగా మైక్ లాక్కోవద్దని ముందుగా చెప్పడం వల్ల మైక్ లాక్కోలేదు ఎవరు. వెయిట్ చేసేవాళ్ళు ఒక 5 నిమిషాలైనా, కానీ ఎదురు చూస్తుండేవాళ్ళు ఎప్పుడు ఆపేవారు అని. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది? దేని పట్ల శ్రద్ధ చూపిస్తున్నాం? దేని పట్ల మనం భక్తి చూపిస్తున్నాం? పోనీ ఆ భక్తిగా వచ్చేదాన్ని మనం ఎప్పుడు వస్తున్నాం? మనకి రైలు 11 గంటలకు రైలు అంటే ఎన్నింటికి వెళ్తాం మనం రైల్వే స్టేషన్కి? 5 నిమిషాలు తక్కువ 12ంటికి వెళ్తామా? 11:58కి వెళ్తామా? ముందే వెళ్తాం, అరగంట గంట ముందే వెళ్తాం. అమ్మ మధ్య ట్రాఫిక్ ఆగిపోతే, లేట్ అయితే, బండి వెళ్ళిపోతే, ఇలా ఆలోచించుకొని అరగంట గంట ముందే వెళ్ళే ప్రయత్నం చేస్తాం. మరి ఆ ప్రయత్నం మనం బాబాగారి దగ్గర వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాం? భగవంతుడి దగ్గర ఎందుకు రాలేకపోతున్నాం? తిరుపతి వెళ్ళాలంటే 3 నెలల ముందు 6 నెలల ముందు బుక్ చేసుకోవాలంటే టికెట్లు. మన ఎవరు చెబుతున్నారు. మేము వెళ్ళొచ్చామంటే ఎట్లా పోయి వెళ్ళొచ్చారంటే అటు చెప్తున్నారు. ఇప్పుడే ఒక్కడ మేము 3 నెలలు 6 నెలల టికెట్లు బుక్ చేసుకున్నాం, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, 300 రూపాయల టికెట్ దర్శనానికి, అప్పుడు బుక్ చేస్తే కానీ ఇప్పుడు రాలేదు అని. బాగుంది. మరి 300 రూపాయల టికెట్ని 6 నెలల ముందో 3 నెలల ముందో కనీసం బుక్ చేసుకున్నారంటే దానికి కారణం ఏంటి? అక్కడ ఏదో పొందాలి, వెళ్ళాలి, ఆ స్వామి దగ్గర వెళ్ళాలి, మాకు ప్రయోజనం పొందాలని ఉద్దేశంతో వెళ్తున్నాం. వెళ్ళాము, శ్రమపడ్డాం, వెళ్ళాం. మరి వెళ్ళిన దగ్గర నుంచి మనం ఏం తెచ్చుకున్నాం? తిరుపతి వెళ్ళాము, అక్కడి నుంచి ఆ దేవుడి నుంచి మనం ఏం తెచ్చుకున్నాం? మనం ఏ ఆతృతతో వెళ్ళాము అది గమనించుకోవాలి అందరం. తిరుపతి అయినా, శ్రీశైలమైనా, కనకదుర్గ అమ్మవారైనా, పానకామర్సిన స్వామి అయినా, బాబాగారి దగ్గరికైనా సరే. షిరిడి కూడా ముందు బుక్ చేసుకుంటాం, అసలు టికెట్లు దొరకట్లేదు. 6 నెలల ముందు, 4 నెలల ముందు బుకింగ్ ఓపెన్ చేస్తే టికెట్స్ దొరకట్లేదు షిరిడి ప్రయాణానికి. మనం వెళ్ళే ఆతృత వెళ్తున్నాం కానీ భక్తితో వెళ్ళట్లేదు, అది గమనించాలి. భక్తితో వెళ్ళినప్పుడే మనకి ఏ అనుభవం కలుగుతుంది భగవంతుడి దగ్గర. ఆ శ్రద్ధ కనిపించట్లేదు. మనం గబగబా వెళ్ళామా, చూసామా, అమ్మాయి దర్శనం అయిపోయింది, 8 గంటలు అయిపోయిందా, బయటకు వచ్చేసామా, 7 తిరుగుదాం, ఎటు వెళ్ళిపోదాం, ఏం షాపింగ్లు చేద్దాం, ఈ ఆతృత కనిపిస్తుంది కానీ భగవంతుడి పట్ల భక్తి కనిపించట్లేదు. మరి మన భక్తి లేనప్పుడు మన భక్తులను ఎలా అవుతాం? అనేకం. మరి భక్తుడైన వాడు ఎలా ఉండాలి? అనవరతం స్మరణలో ఉండాలి, భగవనామ స్మరణలో ఉండాలి.
నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దైవ స్మరణలో ఉండాలి. ఉన్నప్పుడే భక్తుడు అనిపించుకుంటాం మనం. శ్రద్ధ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఆ స్మరణ చేసే వాళ్ళని భక్తులు అంటాము. మరి శ్రద్ధ అంటే బాబాగారు అడిగింది ఇదే. శ్రద్ధ సబూరి 2 అడిగారు మనల్ని. 2 రూపాయలు దక్షిణ అడిగారు. ఏందా దక్షిణ అంటే ఆయనకు లౌకిక డబ్బుతో పని లేదు. శ్రద్ధ సబూరిని 2 పైసల 2 దక్షిణలే అడిగారు మనల్ని. అదే మనకి మనం ఆయన సమర్పించాలి. శ్రద్ధ అంటే మనం చేసే పనిలో దక్షతలో కనిపిస్తుంది. మేము ఎంత దూరం చేసామో ఇంత దూరం వచ్చామో, మేము ఎంత ఖర్చు పెట్టి చేసాము ఇంత ఖర్చు పెట్టాము, అది శ్రద్ధ కాదు. మేము పెద్ద పెద్ద మాలలు తీసుకొచ్చి పెట్టేసాము, మేము ఖరీదైన ప్రసాదాలు పెట్టేసాము, ఖరీదైన బట్టలు తీసుకొచ్చాము అనేది అది శ్రద్ధ కాదు. నిజమైన శ్రద్ధ ఎప్పుడు కూడా వినయంతో కూడుకొని ఉంటుంది. భగవంతుడి పట్లే దృష్టి ఉంటుంది. నా దేవుడికి నేను ఏమర్పిస్తున్నాను అనే భావంలో ఉంటుంది శ్రద్ధ. ఎప్పుడు నేను ఏం పొందాలనుకుంటున్నాను, నేను ఏమి ఇస్తున్నాను, ఆయన మనం సమర్పించింది ఏం చెప్పారు బాబాగారు. బాబాగారు కావచ్చు ఏ దేవుడైనా సరే ఏం చెప్పలేదు, మనల్ని ఏం కోరుకోలేదు. ఫలం పుష్పం పత్రం తోయం, వీటిలో ఏదైనా సరే భక్తితో సమర్పిస్తే చాలా స్వీకరిస్తాను అన్నారు భగవద్గీతలో. ఫలం పుష్పం పత్రం తోయం. ఓ పండు సమర్పించు, నమస్కారం చేయి, తీసుకుంటా. పుష్పం ఒక పువ్వు, చిన్న పువ్వు పెట్టా, నా నమస్కారం పెట్టుకో, భక్తిగా పెట్టమని. అన్నిటి కండిషన్ భక్తే, శ్రద్ధ భక్తే, నేను స్వీకరిస్తాను. ఒక ఆకు పెట్టినా అది దొరకలేదా, ఒక ఆకు పెట్టు, అది దొరకలేదా, తోయం. ఒక నీటి చుక్కని కృష్ణార్పణం నదులు, లేదా రామార్పణం, సాయార్పణం, శివార్పణం. నేను ఏ భగవంతుడిని ఆరాధిస్తానో ఆ భగవంతుడిని ఒక చోటే ఉండాలి, 10 చోట్ల ఉండకూడదు. అర్పిస్తే నేను స్వీకరిస్తాను అన్నారు. దాని కండిషన్ అంటే భక్తి, శ్రద్ధ. అదే భగవంతుడు మెచ్చుతాడు. ఈ భక్తి శ్రద్ధలు ఎప్పుడైతే మనం పుడతాయో అప్పుడు ఆ ప్రేమని మనం పొందగలుగుతాం, భగవంతుడి ప్రేమని. మా శ్యామ వెరివాడే కావచ్చు, అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ, అందుకే అతనిపై నాకు దయ అన్నారు శ్యామ గారి గురించి బాబా గారు 27వ అధ్యాయం. మా శ్యామ వెరివాడే కావచ్చు. వెరివాడంటే ఎవరు? ఇక్కడ పెద్ద వెరివాళ్ళ ఉండి మనం దాన్ని సహజంగా అనుకుంటూ ఉంటాం ఎవరన్న విషయంలో. ఒక్కొక్కరి భావన ఒకలాగా ఉండొచ్చు. ఇక్కడ శ్యామ మంచివాడే, వెరివాడు ఎలా అయ్యాడు? మరి బాబాగారు పోనీ కాదు అన్నప్పుడు మరి బాబాగారు వెరివాడని ఎందుకు అన్నారు అంటే, శ్యామ బాబాగారిని మాత్రమే కొలిచేవాడు. బాబాగారిని తల్లి, తండ్రి, గురువు, దైవంలాగా చూశాడు. నా తల్లిదండ్రి బాబాగారు అనుకున్నానే, ఇంకా నేను ఎక్కడికి పోవాలనుకున్నాడు. ఇది వెరితనం. అంటే బాబాగారు మాత్రమే ఆశ్రయించాడు, ఆయన బాబాగారి మీద ఆధారపడ్డాడు. బాబాగారు చెప్పింది చేయటమే. అంటే తన పని తను ఎవరు చెప్పినా వినకుండా తను తోచిందని చేసుకుంటూ వెళ్ళే వాళ్ళని మనం అలా సంబోధిస్తాం. బాబాగారి దగ్గర ఒక్క శ్యామ తప్పితే ఎవరికి చనువు సాగేది కాదు. శ్యామ బాబాగారికి గారాబు భక్తుడు అని చెప్పి రాస్తారు. గారాబు భక్తుడు అంటూ ఒక తండ్రి ప్రేమని అందించారు. ఒక కొడుకుగా ఎలా పొందాలో ప్రేమని, తండ్రి ప్రేమని శ్యామగారు బాబాగారు ఎలా పొందారు. అందుకే మమకారం అన్నారు. మమకారం ఎవరి మీద చూపిస్తాం? మన పిల్లల మీద చూపించేది దాన్ని మమకారం అంటాం. ప్రేమను మమకారం అంటాం దాన్ని. మమకారంతో కూడుకున్న ప్రేమ, అంటే ప్రేమే కాదు. లేకపోతే మోహంతో కూడుకున్న మమకారం. నా పిల్లలు బాగా నాకు ఇష్టం, నా పిల్లలు లేకపోతే నేను ఉండలేను, నా పిల్లల్ని చూడకుండా ఉండలేను, ఎక్కడికి వెళ్ళా సాయంత్రం కల్లా మా అమ్మాయిని నేను చూసుకోవాలి, మా అబ్బాయిని నేను చూసుకోవాలి అంటాం. లేకపోతే మా ఆయన నేను చూసుకోవాలి, మా ఆవిడ నేను చూసుకోవాలి. తల్లిదండ్రులను అనుకోం. మా అమ్మని చూడలేకపోతే ఉండలేను అని ఎవరు అనరు. తండ్రిని చూడకపోతే ఎవరు ఉండలేము అనరు. భార్యనో భర్తను చూడలేకపోతాను, పిల్లల్ని చూడలేకపోతాను అంటారు. అంటే పిల్లల్ని ఎందుకు చూడలేకపోతున్నారు? అక్కడ మమకారం అనే భావం ఉంది.
మమకారం ఎందుకు వచ్చింది? నా బిడ్డలు, నేను కన్న బిడ్డలు, నా ద్వారా వచ్చిన బిడ్డలు కాబట్టి నా శరీరంలో భాగం పంచుకొని వచ్చారు కాబట్టి వాళ్ళ మీద నాకు ప్రేమ ఎక్కువ. అలాగే మన తల్లిదండ్రులు కూడా మన మీద అలానే ఉంటుంది కదా. నా బిడ్డలకి నా మీద నాకు ప్రేమ ఉన్నప్పుడు మరి నా తల్లిదండ్రులు కూడా నా బిడ్డలను చూసుకోవాలని వాళ్ళకి ఉంటుందిగా. మరి అలా నా తల్లిదండ్రులను పంచుకునే కదా నేను కూడా వచ్చాను. మరి నేను ఎందుకు ఉండలేకపోతున్నాను? ఒక ప్రేమ మాత్రం ఉంటుందేమో అంతే, కానీ మోహంతో కూడా మమకారం బిడ్డల పట్లే ఉంటుంది. మోహానికి అర్థం మనం ఉండలేకపోవటం, ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు కలవాలి, ఎప్పుడెప్పుడు మాట్లాడుకోవాలి అనుకుంటాం. ఇదంతా మోహంతో కూడుకున్నది. దాన్ని ప్రేమ అనే అందమైన పేరు పెడతాం. ప్రేమ కాదు, మోహం అది. తింటూ పెడతారు. ఇప్పుడు మనకు ఎవరు ఇచ్చారనుకోండి ప్రసాదం, లేకపోతే ఇంకేదైనా ఇస్తారు, మనం ఏం చేస్తాం? తినేటప్పుడు మన పిల్లలు గుర్తుకొస్తారు, భార్య గుర్తుకొస్తుంది, లేకపోతే ఇంకెవరైనా గుర్తుకొస్తారు. ఎమ్మడేం చేస్తాం? అమ్మ పిల్లలు వచ్చి తింటాలని దాచిపెడతాం కదా. దాచిపెట్టి మన తినాలని జిహ్వలో ఉన్నా మనం తినకుండా వాళ్ళ కోసం అటు పెడతాం. ఎందుకంటే మళ్ళీ ఇంక దొరకదు, ఆ కొద్దిగా ఉంది కాబట్టి. తెచ్చి పిల్లలాగా ఎదుగురా పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పి మనం వాళ్ళకి పెడతాం. ఆ పెడతామన్న భావం ఉంది సరే, ఆ భావం పేరే మమకారం. నా పిల్లల్ని చూడలేకపోకుండా ఉండటం, లేదా నా భార్యని భర్తని ఉండలేకపోవడం మోహం. తల్లిదండ్రులనే సరే చూడలేకుండా పోతే అది కూడా మోహమే. ఎవరైనా సరే ఎవరి విషయమైనా మోహం కింద వస్తుంది అది. ఈ బిడ్డల విషయంలో మమకారం అవుతుంది ఆ భావం. సోదరి అన్నదమ్ములు అక్క చెల్లెల మీద మనం చూపిస్తాం భావం. అది కూడా అంతే. అది కూడా మనం వాళ్ళు మనం ఉండలేకపోతున్నామంటే అది కూడా మోహంతో కూడుకున్న ప్రేమే ఉంటుంది. అది కూడా ఆ పరితపించే పరితాపమే బాబాగారికి కావాలి. పరితపించాలి బాబాగారి కోసం మనం. అది మోహం అనండి, ఇష్టం అనండి, ప్రేమ అనండి. అప్పుడే సద్గురు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి మార్గం సులువు అవుతుంది. ఎప్పుడైతే మనం ఆయన కోసం పరితపిస్తామో ఆయన మనల్ని మార్గం సులువు చేస్తారు, ఆయన దగ్గర చేర్చుకునే మార్గాన్ని. 30 జనం కాకాజీ వైద్య కూడా బాబాగారి కోసం పరితపించారు. అమ్మ చెప్పింది సప్తశృంగి మాత, నువ్వు షిరిడి వెళ్ళు బాబాగారి దగ్గరికి అని. సాయి సమర్థం దగ్గరికి నేను వెళ్ళమంటే నువ్వు అనవసరంగా త్రయంబకం దగ్గర ఎందుకు వెళ్ళావు? త్రయంబకం శివుడు ఉన్నాడు త్రయంబకేశ్వరంలో, సాక్షాత్ జ్యోతిర్లింగం, 12 జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగం. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన మనసు చిత్తశాంతిని శాంతించలేదు, మనోవృత్తులు, మనసు ప్రశాంతత కుదరలేదు. ఇంకా అధికమైంది, తగ్గకపోగా ఇంకా అధికమైంది. 10 రోజులు ఉన్నాడు ఆయన. ఉన్నప్పుడు తగ్గాలి కదా, దైవశక్తితో తగ్గాలిగా, తగ్గలేదు, ఇంకా పెరిగింది. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? తగ్గించుకోవడం కోసం వెళ్తాం. తగ్గకుండా పెరిగితే వాడు డాక్టర్ కాదురా అని చెప్పి వాళ్ళు డాక్టర్ని ఎత్తుకుంటాం, లేకపోతే వెనక్కి వచ్చేస్తాం కదా. కాకాజీ వైద్య విషయంలో కూడా అదే జరిగింది. ఆయన 10 రోజుల నుండి సాక్షాత్ ఆ పరమేశ్వరుని సేవించుకున్నా కూడా అతని చిత్తశాంతి తగ్గక ఇంకా పెరిగింది 10 రోజుల తర్వాత కూడా. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి వచ్చేసాడు. వచ్చి అమ్మని అడిగి ప్రార్థించాడు, అమ్మ నన్ను అనవసరంగా త్రయంబకం ఎందుకు పంపించావు? నాకేం తగ్గలేదు కదా అని. అప్పుడు అమ్మ మళ్ళీ ప్రకటన ఏం చెప్తుంది? నేను బాబా అని చెప్పింది షిరిడీలో ఉన్న సాయి సమర్థుని గురించి, నువ్వు అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు అని అమ్మ ప్రశ్నించింది. చూడండి, సాక్షాత్ భగవత్ స్వరూపుని చెప్పిన జవాబు ఇది. అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళావు? నేను చెప్పింది సాయి సమర్థుని గురించి. ఆయన సమర్థత అలాంటిది బాబా గారిది. అంటే భగవంతుడు మనకి ఇవ్వలేంది, లేకపోతే భగవంతుడి దగ్గర మనం పొందలేంది సద్గురు దగ్గర అతి తేలిగ్గా పొందుతాం. అందుకే మోక్షాన్ని ఇచ్చే మార్గం, ఏకే మార్గం భగవంతుడే, సద్గురువే. భగవంతుడి కోసం కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయాలి. అదే సద్గురు దగ్గర మనం ఏం చేయగల, స్మరణ చేస్తూ కూర్చుంటే చాలు. ఈ జన్మలో ఇప్పుడే మోక్షం ఇచ్చేస్తారు ఆయన, ఇంకో జన్మ దాకా వెయిట్ చేయక్కర్లా. ఇంకా మోక్షం అనేదాన్ని మనం ఎత్తుకోలేకపోతే ఈ జన్మకు వ్యర్థం, ఉపయోగం లేదు. మళ్ళీ బతుకుతా చేస్తూ ఉంటే ఇంకెన్ని జన్మలు ఎత్తుతాం మనం, ఎలాంటి జన్మలు ఎత్తుతాం మనకు తెలియదు. ఎంతో పుణ్యసంచి ఉండబట్టి మానవ జన్మను భగవంతుడు మనకి ఇచ్చాడు. ఈ జన్మని సార్థకం చేసుకోమంటుంది సత్యర్థ మనల్ని. ఎలా సార్థం చేసుకోవాలి?
అనర్థం సత్సంగాల్లోనూ సత్కథాశ్రవణంలో పాల్గొన్నవారు ధన్యభాగ్యులు. అనర్థం ఎప్పుడు మనం సత్కథాశ్రవణం చేయాలి, భగవంతుడి గురించి చెప్పుకోవాలి, భగవంతుడి స్మరణ చేసుకోవాలి. అలాంటి సమయం మనకి సార్థకం అవుతుంది. అప్పుడే మనం ధన్యులం అవుతాం. అది ఎప్పుడు వస్తుంది మనకి? అదిగో సద్గురు పట్ల భక్తి ఉంటే, శ్రద్ధ ఉంటే, ప్రేమ ఉంటే వస్తుంది. మనం ఎంతగానో భగవంతుడిని ప్రేమిస్తామో సద్గురుని, ఆయనకి అంత 10 రెట్ల ప్రేమని మనకు ప్రసాదిస్తారు. అందుకే ఆయన దయగల తల్లి అయ్యారు. ద్వారకామాయిలో దయగల తల్లి. ఆ తల్లి ఎప్పుడు మనం తిరస్కరించదు. నదులు నదుల్ని వెనక్కి తిప్పి పంపిస్తే, కన్నతల్లి బిడ్డని వెనక్కి పంపిస్తే అప్పుడే మిమ్మల్ని అహితం చేస్తాను అన్నారు. అంటే అప్పుడే తిప్పి పంపుతాను అని. అది ఎప్పటికి జరగదు. నది వెళ్ళి ఎప్పుడు సముద్రంలో కలుస్తుంది. సముద్రంలో తీసుకున్న తర్వాత నది మళ్ళీ బయటికి రాదు. దాని ఉనికిని కోల్పోతుంది, ఆ రూపమే కోల్పోతుంది, ఆ పేరుని కోల్పోతుంది. అది మనం కూడా అలానే అయిపోవాలి. బాబాగారి దగ్గరికి వచ్చాలని లీనమైపోవాలి, కరిగిపోవాలి. ఈ మళ్ళీ జన్మ ఉండకూడదు, ఈ నామరూపాలు ఉండకూడదు. అదే మనం కోరుకోవాలి సద్గురు దగ్గర. అలాంటి ద్వారకామాయి మెట్లెక్కితే మనకు కష్టాలన్నీ తొలిపోతాయని చెప్పారు బాబాగారు. ఎవరైతే కష్టాల్లో ఉండి వచ్చి మసీద్ మెట్లు ఎక్కుతారో వారి కష్టాలన్నీ తొలిగిపోయినట్లే గ్రహించండి అన్నారు. ఆయన అనుమతుంటేనే, బాబాగారు అనుమతుంటేనే మన షెడ్యూల్ అడుగు పెట్టగలం. బాబాగారు అనుమతి ఉంటేనే మనం ఆయన స్మరణ చేసుకోగలుగుతాం. బాబాగారు అనుమతి ఉంటేనే మనం ఆయన ముందు వచ్చి కూర్చోగలిగాం. నేను వాళ్ళకి లేదు. నేను ఇంట్లో బయలుదేరేవారు కూడా అంజిరెడ్డి గారు నాతో వస్తారని తెలీదు. లేదో 12 వారి వెళ్ళాను, వచ్చేటప్పుడు కనిపించాను. వస్తారా రెడ్డి గారు పారాయణం చేస్తున్నారు. పారాయణాన్ని సరే చేస్తున్నారు సార్, ఆపిన తర్వాత చదువుకోవచ్చులే అంటే పారాయణాన్ని ఆపి వచ్చారు. 4 అధ్యాయాలు అయినా వచ్చారు. ఇది శ్రద్ధ అంటారు దీన్ని. ఆయన కోసం మనకు ఉన్న పనులు మానుకొని ఆయన స్మరణ కోసం రావడమే శ్రద్ధ అనేది. అదే బాబాగారు ఖచ్చితంగా చూస్తారు. వేరే కొంతమంది అడిగాను, మేము పారాయణం చేసుకోవాలి, మేము రాము అన్నారు. అది దాని పట్ల వాళ్ళకున్న శ్రద్ధ. ఇక్కడ 2 ప్రయోజనాలు. పారాయణం చేసినందుకు ఒక ప్రయోజనం, వచ్చి ఆయన ముందు కూర్చొని స్మరణ చేసుకోవడానికి ఇంకా అధికమైన ప్రయోజనం వస్తుంది. మనం శ్రమ పెట్టి వచ్చాం, శ్రమ తీసుకొని వచ్చాం, ఆయన ముందు కూర్చున్నాం. కానీ ఖచ్చితంగా దానికి 10 రెట్లు ఫలితాన్ని బాబాగారు ఇస్తారు. భగవంతుడి కోసం మనం పరిగెత్తాలి, భగవంతుడు మన కోసం పరిగెత్తి రాకూడదు, మనం ఆయన కోసం పరిగెత్తాలి. అది అలవాటు చేసుకోవాలి. మనం ఎక్కడున్నా రావాలి. చాలా మంది సత్సంగాలు చెప్తుంటారు, మా ఇంట్లో పెట్టండి, మేము రాము ఎక్కడికి, మీ అందరిని పిలవండి, ఎంతమంది వస్తే అంతమంది మేము పెడతామండి, క్యాటరింగ్ చెప్తామండి, అవసరం ఎంత ఖర్చు పర్లేదని అంటారు. మరి మీరు రారా? మేము రాలేము, మా పరిస్థితి మీకు తెలుసుగా, మేము రాలేము, మా ఆయన ఒప్పుకోడు, మా ఆవిడ ఒప్పుకోదు, మా పిల్లలు ఒప్పుకోరు, ఏదో కారణాలు చెప్తారు. అన్ని ఉట్టి మాటలే, అబద్ధాలు, అన్ని పచ్చి అబద్ధాలు చెప్పేది. నాకు తెలియదేం లేదు, అందరి విషయాలు తెలుసు, కానీ చెప్పలేము. ఇది మీరు చెప్పేది అబద్ధం అని తిరిగి చెప్పలేను. మనం ఆయన కోసం సమయం కేటాయించినప్పుడు మరి భగవంతుడు మాత్రం మన కోసం ఎందుకు సమయాన్ని కేటాయిస్తాడు? ఇది ఆలోచించుకోవాలి. ఇచ్చిపుచ్చుకునేది ఇక్కడ అంతా. నా దగ్గర అంతా నగదు వ్యాపారమే కానీ అప్పు మాట లేదు అన్నారు బాబాగారు. నగదు ఇచ్చిపుచ్చుకోవడం అంతే, అప్పటికప్పుడు ఆ ట్రాన్సాక్షన్ క్లోజ్ అయిపోవాలి అంతే. అప్పులు రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను అట్లాంటివి ఉండవు ఆయన దగ్గర. చాలామంది బేరాలు పెడతారు. నా ఈ పని అయితే, మా అమ్మాయి పెళ్ళి అయితే, మా అబ్బాయికి ఉద్యోగం వస్తే, నాకు ఆస్తి కలిసి వస్తే, నేను కొత్త ఇల్లు కొనుక్కుంటే, ఇట్లా ఏదో పెడతా ఉంటారు. అవి పెడితే నేను పెట్టుకుంటాను, చేసుకుంటానని. అది ఆయన పెట్టుకునేది ఉండదు, ఆయన చేసేది ఉండదు. ఎప్పటికీ జరగదు. అది కల్పాంతాన్ని కూడా జరగదు. భగవంతుడి దగ్గర ఎప్పుడు మనం బేరాలు పెట్టకూడదు. మనం చేస్తూ పోవాలి. ఆయన కోసం చేస్తూ పోతే ఆయన ఇస్తూ పోతాడు మనకి. నువ్వు ఇస్తే నేను ఇస్తానని కాదు, నేనేమి ఇచ్చాను ఆయనకి అది ఆలోచించాలి. నేను సద్గురుకి ఏం అర్పించాను, భగవంతుడు నేను ఏం అర్పించాను, నేను ఏం మాత్రం నేను సేవ చేసుకుంటున్నాను, ఆయనకి నేను ఎంతవరకు ఎఫర్ట్ పెట్టగలుగుతాను అనేది నేను ఆలోచించుకొని ఇవ్వాలి ఆయనకి. ఇస్తే అప్పుడు నేను ఇచ్చింది ఆయన స్వీకరిస్తే అప్పుడు ఆయన దాన్ని 10 రెట్లు ఫలించుకుంటూ వెళ్తాడు.
అంతేగాని బాబా అమ్మగారు ముందు మీరు ఇస్తేనే ఇస్తాను అనేది పెట్టకూడదు. ఇలాంటి చాలా అనుభవాలు కూడా